ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగణాధిపతే నమః. అందరికీ నమస్కారం. ఈ వీడియోలో 4 మే 2025 ఆదివారము పంచాంగ వివరాలు, తారాబలము, చంద్రబలము మరియు ఈరోజు నక్షత్రాల వారీగా దినఫలాలు ఇక్కడ వివరిస్తున్నాను. ఇవి హైదరాబాద్కు సంబంధించినవి. స్వస్తి శ్రీ విశ్వావసునామ సంవత్సరము, ఉత్తరాయణము, వసంత ఋతువు, వైశాఖ మాసము, శుక్లపక్షము, ఆదివారము, భానువాసరం కూడా అంటారు. తిథి ఈరోజు శుక్ల సప్తమి, భాను సప్తమి అంటారు. ఈరోజు ఈ సప్తమి ఈరోజు ఉదయం 7:20 వరకు ఉంటుంది. తర్వాత అష్టమి వస్తుంది. నక్షత్రం పుష్యమి నక్షత్రము మధ్యాహ్నం 12:54 వరకు ఉంటుంది. తదుపరి ఆశ్లేష. ఈ పుష్యమి ఆశ్లేష నక్షత్రాలు కర్కాటక రాశిలో ఉంటాయి. చంద్రుడు కర్కాటక రాశిలో 3/5/2025 నుంచి 5/5/2025 వరకు సంచరిస్తాడు. మధ్యాహ్నం 2:22 వరకు. ఈరోజు వర్జము ఆదివారం రోజు మధ్యరాత్రి 2:18 నుంచి మరుసటి రోజు తెల్లవారుజామున 3:59 వరకు ఉంటుంది. దుర్ముహూర్తము సాయంత్రం 4:55 నుంచి 5:47 వరకు ఉంటుంది. రాహుకాలము సాయంత్రము 5:02 నుంచి 6:38 వరకు ఉంటుంది. ఇక అమృత గడియలు ఈరోజు ఉదయం 6:25 నుంచి ఉదయం 8:02 వరకు. సూర్యుడు మేషరాశిలో 14 ఏప్రిల్ 2025 నుండి 15 మే 2025 వరకు ఉదయం 9:40 వరకు సంచరిస్తాడు. ఉచ్చలో ఉంటాడు. అశుభ సమయాలు, గుళికా సమయం పరిశీలిస్తే ఈరోజు మధ్యాహ్నం 3:25 నుంచి 5:02 వరకు సాయంత్రం. యమగంట కాలము మధ్యాహ్నం 12:12 నుంచి 1:49 వరకు. సూర్యుడు ఉదయం 5:47 ఉదయిస్తాడు. అస్తమయం సూర్యాస్తమయం 6:35 అవుతుంది సాయంత్రం. చంద్రోదయము మధ్యాహ్నం ఉదయం 11:55 అవుతుంది. సూర్యుడు చంద్రాస్తమయం మధ్యరాత్రి 12:25 అవుతుంది. దిన ప్రమాణం సుమారుగా 12:50 ఉంటుంది. ఈరోజు అభిజిత్ నక్షత్రము మధ్యాహ్నం 12:12 వరకు ఉంటుంది. కాబట్టి ఎవరికైతే దినముహూర్త ఈరోజు నిత్యగ్రహచారం లేదో, అలాగే ముఖ్యమైన శుభకార్యాలు కానీ ముఖ్యమైన కార్యాలు కానీ చేయాలనుకుంటే, ప్రారంభించాలనుకుంటే ఈ 12:12 అభిజిత్ ముహూర్తం చాలా అద్భుతమైన ముహూర్తము. ఇది సూర్యోదయం నుంచి 4వ లగ్నం అవుతుంది. ఈ లగ్నంలో ఎలాంటి పనులైనా ఎలాంటి ముహూర్తాలు లేకుండా చేసుకోవచ్చు. ఇక రాత్రి ప్రమాణము 11:08. ప్రయాణాలకు పడమర వారసులు అవుతుంది. ఇది తప్పనిసరిగా పడమర ప్రయాణించాలంటే పాన్ కానీ ఓట్స్ కానీ ఆహార పదార్థంగా తిరిగి బయలుదేరడం మంచిది. ఈ దూర ప్రయాణాలకు, ఎక్కువ రోజుల ప్రయాణాలకు వర్తిస్తుంది, రోజువారీ ప్రయాణాలకు వర్తించదు. తారబలం, చంద్రబలాన్ని పరిశీలిస్తే మధ్యాహ్నం 12:54 వరకు పుష్యమి నక్షత్రం ఉంటుంది. కాబట్టి పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద నక్షత్రాలకు జన్మతార అవుతుంది. మంచిది కాదు. మనస్సుపై ప్రభావం. సూర్యుడు అధిపతి, తద్వారా సమస్యలు వస్తాయి. 3వ పాదము అధికంగా చెడు చేస్తుంది. తప్పనిసరి పరిస్థితులు ఏదైనా పరిచయాలనుకుంటే ఆకుకూరలు దానం చేయండి. ఇక ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి నక్షత్రాలకు పరమమైతి తార అవుతుంది. పరమమైతి తారలో కొంచెం కష్టం మీద పనులు సాగుతాయి, ఆర్థిక లాభాలు ఉంటాయి. అశ్విని, మహామూల మిత్రతార అవుతుంది. అన్ని రకాల సౌకర్యాలు ఉంటాయి, అన్ని రకాల పనులు చేసుకోవచ్చు. భరణి, పుబ్బ, పూర్వ, పరుషాఢ, నైదున తార అవుతుంది. కాబట్టి మంచిది కాదు, సంపూర్ణంగా విడిచిపెట్టాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎలాంటి కార్యాన్ని చేయవద్దు. ఈరోజు తప్పని పరిస్థితుల్లో ఏదైనా ముఖ్యమైన శుభకార్యం చేయాలనుకుంటే నువ్వులతో కూడా బంగారం దానం చేయాల్సి ఉంటుంది. అది కూడా వాయిదా వేసుకోవడమే మంచిది. కృత్తిక, ఉత్తరాషాఢ నక్షత్రం ఎవరైతే వారికి సాధింతారు అవుతుంది. అన్ని రకాల కార్యసిద్ధి, కోర్టు కేసులు వేసుకోవడానికి, ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి, ఇంటర్వ్యూలకు అప్లై చేసుకోవడానికి, అప్పులు వసూలు చేసుకోవడానికి చాలా బాగుంటుంది. శత్రువులపై విజయం సాధించడానికి ఇది బాగుంటుంది. రోహిణి, హస్త, షోడ నక్షత్రాలు ప్రత్యక్తారం. ప్రతి విషయం వ్యతిరేకత ఏర్పడుతుంది. వ్యాపార ఒప్పందాల్లో నష్టాలు వస్తాయి. ప్రయాణాల్లో ప్రమాదాలు ఉంటాయి. కాబట్టి విడిచిపెట్టడం మంచిది. తప్పని పరిస్థితులు ఏదైనా పని చేయాలనుకుంటే ఉప్పు దానం చేయవచ్చు. ప్రత్యక్షాలు వివాహాలు మాత్రం చేయడానికి అనుమతి ఉంది. క్షేమతార మృగశిర, చిత్త, ధనిష్ట క్షేమతార అవుతుంది. కాబట్టి క్షేమతార అంటే చాలా మంచిది. అన్ని విషయాల్లో నష్టం జరగకుండా ఉంటుంది.
శస్త్రచికిత్సలకు, ప్రయాణాలకు, వాహన కొనుగోళ్లకు బాగుంటుంది. ప్రయాణాలకు కూడా బాగుంటుంది. ఆరుద్ర స్వాతి శతభిషం విపత్తారకు అధిపతి రాహు కాబట్టి మంచిది కాదు. విభేదాలు వస్తాయి. ప్రారంభించే పని మధ్యలో ఆగిపోతుంది. కాబట్టి వాయిదా వేసుకోవడం మంచిది. తప్పని పరిస్థితుల్లో ఏదైనా పని చేయాల్సి వస్తే బెల్లం దానం చేసి చేయండి, మీకు ఇబ్బంది ఉండదు. పునర్వసు విశాఖ పూర్వభద్ర సంపత్తారు అవుతుంది. సంపత్తారులో అన్ని రకాల పనులు చేసుకోవచ్చు. ఆర్థిక విషయాలు, ధన విషయాల్లో సంబంధించిన పనులు ఇంకా బాగుంటుంది. ఆర్థిక వివరాల్లో వ్యాపార లావాదేవీలు సంబంధించి బుధుడు అధిపతి, కార్యానుకూలత ఉంటుంది. ఇక తారాబలం ఈరోజు మధ్యాహ్నం 12:54 తర్వాత ఆశ్లేష నక్షత్రం వస్తుంది. ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి వారికి జన్మతార మంచిది కాదు. ఆకుకూరలు దాని చేసి చేయాల్సి వస్తుంది తప్పని పరిస్థితి అయితే. అశ్విని, మఘాంబుల వారికి పరమైతి తారవుతుంది. కష్టం మీద పనులు పూర్తవుతాయి. భరణి, పుబ్బ, పూర్వషాఢ వారికి మిత్రతారవుతుంది. బాగుంటుంది. అన్ని రకాల ఊహించని శుభఫలితాలు లభిస్తాయి. వృత్తిగా ఉత్తరాషాఢ వరకు నైరుతి తార విడిచిపెట్టడం మంచిది. అలాగే రోహిణి, హస్త, శ్రవణం సాధన తార అన్ని రకాల కోర్టు కేసులు, అప్పులు వసూలు చేసే శత్రువులపై విజయం సాధించడానికి, అప్పులు వసూలు చేసుకోవడానికి, ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి, ఇంటర్వ్యూలకు బాగుంటుంది. మృగశిర, చిత్త, ధరిష్ట, ప్రత్యక్తార వ్యతిరేకత ఉంటుంది. ప్రతి పని కూడా వాయిదా వేయడం మంచిది. తప్పని పరిస్థితుల్లో అయితే ఉప్పు దానం చేసి చేయాల్సి ఉంటుంది. అయితే ప్రత్యక్తారులు వివాహం మాత్రం చేయవచ్చు. ఇక ఆరుద్ర స్వాతి శతభిషం వారికి క్షేమతార అవుతుంది కాబట్టి శుభప్రదం, ప్రయాణాలు బాగుంటుంది. వాహనాలు కొనుగోలు చేయొచ్చు. శస్త్రచికిత్సలు, సర్జరీ చేసుకోవడానికి బాగుంటుంది. పునరుసు విశాఖ పూర్వభద్రకు విపత్తార మంచిది కాదు. రాహు అధిపతి, వివాదాలు, చేసే పనులు మధ్యలో అయిపోతాయి. ప్రమాదాలు ఏర్పడే అవకాశం ఉంటాయి కాబట్టి వాయిదా వేయడం మంచిది. తప్పని పరిస్థితుల్లో ఏదైనా బెల్లం దానం చేస్తే మంచిది. పుష్యపై, అనురాధ, ఉత్తరాషాఢకు సంపత్తార ధన విషయంలో బాగుంటుంది. ఆర్థిక విషయాలు అన్ని రకాల పనులు చేసుకోవచ్చు. కార్యానుకూలత ఉంటుంది. చంద్రుడు 3/5/2025 నుంచి 5/5/2025 వరకు కర్కాటక రాశిలో ఉంటాడు కాబట్టి వృషభ, మిథున, కర్కాటక, కన్య, తుల, వృశ్చిక, మకర, కుంభ మరియు మే రాశుల వారికి చంద్రబల బాగుంది. ధనుసు రాశి వారికి అష్టమ శని, మేషరాశి వారికి అర్ధాష్టమ శని, సింహరాశి వారికి ద్వాదశ శని. కాబట్టి వీరు ప్రయాణాలు కానీ శుభకార్యాలు కానీ చేయకూడదు, మంచిది కాదు. ఈరోజు ఘాతవారము మేషరాశి వారికి ఉంటుంది కాబట్టి ప్రయాణాలు, సామూహిక ప్రయాణం చేయొచ్చు. మామూలుగా వ్యక్తిగత ప్రయాణాలు చేయకూడదు. శుభమస్తు. ఈరోజు ఇవి పంచాంగ వివరాలు. ఇకపోతే ఈరోజు ఆదివారము సూర్యదేవుని యొక్క భాను సప్తమి అంటారు. ఈరోజు చాలా శుభప్రదమైన దినము, వైకుమాన దినమని చెప్పవచ్చు. ఆదిత్య ఉదయ పారాయణ చేయండి. ఎవరికైతే నిరుద్యోగ సమస్య ఉంటుందో వారంతా ఉద్యోగం కొరకు ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు ఆదిత్య ఉదయ పారాయణ 40 రోజులు దీక్ష తీసుకొని ఈరోజు ప్రారంభించి చేశారనుకోండి, తప్పకుండా మీకు మంచి గవర్నమెంట్ జాబ్ లభిస్తుంది. గ్రూప్ సర్వీసెస్ రాసేవారు కూడా ప్రతిరోజు ఆదిత్య ఉదయ పారాయణ చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయి. రాత్రిపూట రాగి చెంబులో నీళ్లు ఉంచుకొని ఆ నీళ్లను ఉదయమే సూర్యోదయ కాలంలో సూర్యుడికి అర్ఘ్యం విడుస్తూ సప్తాశ్వ వ్రతమారుడం ప్రచండం కష్టపాత్మజము శ్వేత వద్భదరం దేవం తం సూర్యం ప్రణమామ్యం అనే స్తోత్రాన్ని 3 సార్లు చదువుతూ రాగి చెంబుతో నీళ్లు తులచెట్లో విడవండి. ఇలా చేయడం వల్ల మీకు మంచి వృత్తి, వ్యాపారం, ఉద్యోగాల్లో అభివృద్ధి లభిస్తుంది. ఏ ఉద్యోగమైనా మీకు లభించడానికి సూర్యుడే కారకుడు. అలాగే కంటి జబ్బులు ఉన్నవారు కూడా ఈ ప్రక్రియ చేయడం వల్ల కంటి జబ్బులు, అనారోగ్య సమస్యలు, చర్మ సంబంధ సమస్యలు తొలుగుతాయి. సూర్యుని ఎదురుగా నిలబడి అరగబెట్టడం వల్ల ఆదిత్య ఉదయ పారాయణం, ఆదిత్య కవచము, సూర్యాష్టకం ఇవైనా పాటించవచ్చు. శుభమస్తు.